మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు డెహ్రాడూన్లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నెహ్రూ గారి గురించి మాట్లాడారు. 1954లో పంచశీల ఒప్పందం చేసుకోవడానికి ప్రధాన కారణం స్థిరత్వం, స్థిరమైనటువంటి సంబంధాలు, అలాగే ఎటువంటి విద్రిక్తత పరిస్థితులు రాకుండా శాంతికరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పడానికే ఈ యొక్క ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆయనకి దేశ సరిహద్దులు పూర్తిగా, అంటే చైనాకి ఏదైతే సరిహద్దు ఉందో భారత్ చైనా సరిహద్దు, దాని మీద పూర్తి అవగాహన లేనట్లుగా అయితే తెలిసిందన్న విధంగా ఆయన మాట్లాడారు. అందుకే ఎల్ఏసి ఇప్పటికీ కూడా ఆ సున్నితమైనటువంటి దీనిగానే ఉండిపోయింది. చైనా తెలివిగా ఆయన్ని బుట్టలో పడేసిందా, లేకపోతే నెహ్రూ గారి అమాయకత్వంతో మరి లేదా ఆయన ఒక మంచితనంతో ముందుకు వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఆ పంచశీల ఒప్పందంతో పాటు అనేక విధాలుగా చైనా ఇప్పటికీ కూడా దోచుకోవడానికి ప్రధాన కారణం మన యొక్క మంచితనం. లేదా చైనా ఆ రోజు మంచిగా ఉండొచ్చు, తర్వాత మారిపోయి ఉండొచ్చు. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ముఖ్యంగా బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత సరిహద్దు ప్రాంతాలను నిర్ణయించుకునే అవకాశం మొదటి భారత్కు వచ్చింది. తూర్పు మెక్మోహన్ రేఖ, లద్దాఖ్లోని ప్రాంతాల గురించి నెహ్రూకు అవగాహన ఉండొచ్చు, కానీ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మాత్రం అవగాహన లేదు. అందుకే ఆయన చైనాతో పంచశీల ఒప్పందంపై ముందుకెళ్లారని భావిస్తున్నా. ఇదే చైనీయుల విషయానికి వస్తే టిబెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వారి సరిహద్దుల నుంచి లాసా, అంటే టిబెట్లోని నగరం అనమాట, అలాగే షిన్జియాంగ్లకు వెళ్ళిపోయారు. ఈ ప్రత్యేక ప్రాంతం రెండు దేశాలకు ఎంతో ముఖ్యమైనదిగా మారింది. అందుకే చైనీయులు ఇక్కడ స్థిరత్వాన్ని కోరుకున్నారు. ఆ సమయంలో భారత్ కూడా చైనాతో మంచి సంబంధాలు కొనసాగించాలని భావించింది. ఈ క్రమంలోనే 1954లో పంచశీల ఒప్పందం జరిగింది. మరి ఇప్పుడు అక్సై చిన్ కోల్పోయాము, టిబెట్ వాళ్ళదని ఈయన చెప్పడం ఏంటి? టిబెట్ అసలు సరిహద్దు ప్రాంతాలు మనకే ముందు వచ్చినప్పుడు 1947లో మనకి స్వతంత్రం వచ్చింది, 1949లో చైనాకి స్వతంత్రం వచ్చింది. అందుకే మనకి ముందు అవకాశాలు వచ్చాయి సరిహద్దు ప్రాంతాలు ఎంచుకోవడానికి. ఈయనేమొచ్చేసి అక్సై చిన్ని దోచిపెట్టేశాడు, మిగతా టిబెట్ని దోచిపెట్టేశాడు. ఇప్పుడు టిబెట్ ఎంత ఇబ్బంది పడుతుంది. వాస్తవానికి టిబెట్ మన చేతిలో ఉండి ఎంత బాగుండేది. ఈరోజు సరిహద్దుల్లో వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామిగా ఈరోజు చైనా ఎందుకు ముందుకు వెళ్ళిపోతుంది? నేను ప్రధాని అయిపోతానని మంకు పట్టుకుని కూర్చున్నాడు. కేవలం 3 ఓట్లు వచ్చి ఈయన ప్రధాని అయిపోయాడు. పటేల్ గారిని పక్కన పడేశారు. 18 ఓట్లు వచ్చినటువంటి ఆయన్ని పక్కన పడేసి ఈయన ప్రధాని అయిపోయాడు. దీనికోసమే ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి అయిపోయాడు. ఆ గాంధీ ఏమొచ్చేసి చూస్తూ ఊరుకున్నాడు. నెహ్రూ అయితేనే కరెక్ట్, నాకు అన్ని ఇచ్చేస్తాడు, నాకు విగ్రహాలు కట్టిస్తాడు. ఈ పటేల్ అయితే మాత్రం రేపు మళ్ళీ అన్ని ఇదంటాడు, ఆ దేశం కోసం ఆలోచించి నన్ను పక్కన పడేస్తాడేమో అనే ఉద్దేశంతో ఆ నెహ్రూని ఏమొచ్చి కూర్చోబెట్టారు. దేశాన్ని తాకట్టు పెట్టేశాడు. ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే ఆ నెహ్రూ చేసినటువంటి పరిస్థితులే, ఆయన చేసినటువంటి సంతకాలే. ఒకటా రెండా? అటు పంచశీల అయితే ఏంటి ఉపయోగం? టిబెట్ కోల్పోయాం, అక్సై చిన్ కోల్పోయాం. ఇటేం చేశాడు? పాకిస్తాన్ పీఓకి ఇచ్చేసాడు, కాశ్మీర్ ఇచ్చేసాడు. 1960లో పెద్ద పోటుగడ్డలాగా వెళ్ళి నేను కాశ్మీర్ సమస్యను పరిష్కరించేస్తానని చెప్పేసి సింధు జలాలు కూడా ఇచ్చేసి వచ్చేసాడు. ఒకటా రెండు? ఇలాంటి చెప్పుకుంటే పోతే పెద్ద చరిత్ర అవుద్ది, పెద్ద పుస్తకం రాయొచ్చు.